షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పదు గుడ్డిగా నమ్మకు, అన్నింటికి తల ఊపకు. ఒకసారి వాసుని ఈ ధనుష్ని కంపేర్ చేసుకో. నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ను, అతను స్టిక్ డిపెండెంట్. హద్దు మీరి మాట్లాడకండి. ఏమంటున్నాడే? అవతలకి పోతానండి. పోలీసులు ఫారెస్టులు అనకండి. మొత్తానికి వాడికి ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందోనని భలేగా బెదరుకొట్టు పంపించావే. వాడిని బెదరగొట్టడం సంగతి తర్వాత, నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? ఈ పాముల ప్లాన్ నీదే కదూ? పద్మావతి చిన్నబుచ్చుకుంటోందిరా. తప్పైపోయిందని చెప్పరా, పొరపాటు అయిపోయిందని చెప్పరా. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దోష నివారణకు మేము పూజ చేస్తుంటే పూజ చెడాలని, ఫలితం దక్కకూడదని పథకం వేసి ఈ పాములుడితో చేతులు కలిపి పూజ జరిగే చోటుకి పాముల్ని వదిలించింది. పాములు ఇతనివి, పన్నాగం దీంది. ఏంటిది ఇక్కడేదో కాలుతున్నట్టుంది? వసే! ఏంటి ఇలా తగలబెట్టా? మనం ఎన్నాళ్ళు పడ్డ టెన్షన్ అంతా ఎప్పటికొదిలింది. ఇది వరకు ఎప్పుడు ఏం జరుగుతుందన్నని ఊపిరి బెగబట్టి బతకాల్సి వచ్చేది. గుండె భారం దించినట్టు ఈ క్షణం చాలా సంతోషంగా ఉందయ్యా. మోహిని గారు వచ్చారా? రమ్మని ఫోన్ చేశారు కదండి, అందుకే వచ్చేసా. చాలా థ్యాంక్స్ అండి. పద్మావతిని ఆసుపత్రిలో జాయిన్ చేసినప్పుడు మా పేర్లకు బదులు వేరే పేర్లు రాసి చాలా సాయం చేశారు. ఈ విషయం ఎవరితోని చెప్పనందుకు
సంతోషంగా ఉంది. ఏవయ్యా ఆ క్యాష్ ఎలాగి? ఇదిగోండి, ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకూడదు. నేనెందుకండి మాట తప్పుతాను? మీరు చెప్పినట్లు నేను చేశాను. చేసిన దానికి హాస్పిటల్లో ఏం చెప్పారో ఆ క్యాష్ ఇచ్చారు. రిజిస్టర్లో మీరు పేర్లు ఎందుకు మార్చిరాయమన్నారో తెలీదు, మార్చి రాశాను. డ్యూటీలో ఫ్రాడ్ చేశాను, నాకు రిస్కే. దానికి ఇక్కడ మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో తప్పు చేశాను. 2 తప్పులు నావే. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కన్న తల్లిదండ్రులయ్యుండి ఎంత రాజకీయం నడుపుతున్నారు. ఇంకోరుకుంటే లాభం లేదు. నా జీవితంలో నిప్పులు పోసేవాళ్ళు ఎవరైనా సరే క్షమించేది లేదు. ఆస్తంతా నా పేరు మీద రాయించుకుంటా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వస్తాను మేడం. మంచిది. వస్తాను సార్. అమ్మయ్యా, డాక్టర్ అవసరం కూడా తీరిపోయింది. చాలా సంతోషంగా ఉందయ్యా. పద. మమ్మీ మమ్మీ ఎందుకు అంతాలు గరుస్తున్నావు? ఎక్కడే ఉన్నాను కదా. నా మాట అరుపుల్లానే ఉంటాయిలే కానీ ఆ సైట్ పేపర్స్ ఇలా ఏ సైట్ పేపర్లు? రామాలయం గుడి పక్కనున్న 500 గజాల సైటు నా పేరు మీదే ఉందిగా. ఉంటే నాకు మనీ అవసరం, మీరు అవసరానికి ఇవ్వట్లేదు. అందుకే దాన్ని అమ్మాలనుకుంటున్నాను. సైట్ పేపర్స్ తెచ్చివ్వు. అమ్ముతావే, అమ్ముతావు. మీరు తీసుకునే వరకు ఈ డబ్బు ఇక్కడే ఉంటుంది. ఏ రోజైతే మీరు ఈ డబ్బులు తీసుకుంటారో అప్పుడే మీరు నన్ను మీ భార్యగా గుర్తించినట్టు, నాకు విలువిచ్చినట్టు. ఏమండి, మా అమ్మ ఏదో పెద్ద తప్పు చేసింది అన్నట్లుగా చూసారుగా. ముందు మీ ఆయన్ని కాస్త పద్ధతిగా ఉండమని చెప్పండి. ఏంటంటే ఏమైంది? ప్రేమ వాళ్ళ నాన్న వీధిలో చిల్లరగా ఎవరితోనో గొడవ పడుతున్నారు.
కింద పడేసి ఎలా తంతున్నారో. శివాగ్ని చెప్తే ఏమో అనుకున్నాం. నిజంగానే చాలా చీప్ ఫెలోస్లా ఉన్నారు.